ఎవరన్నా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోవాలి. ఎవరన్నా గూండాయిజం, రౌడీయిజం చేస్తే పోలీసులు కఠినంగా శిక్షించాలి. కానీ పోలీసులే దొంగతనం చేస్తూ రౌడీయిజం, గుండాయిజం చేస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు అదే జరుగుతుంది గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లో. వెంకట్రావు సిఐ పాపం ఒక కౌన్సిలరు, ఒక ఎస్సీ నాయకుడు సురేంద్రని సంవత్సరం క్రితం భయపెట్టి బెదిరించి 30 నుంచి 35 లక్షలు వసూలు చేశాడు. చివరికి ఏమీ గత్యంతరం లేకుండా, ఎందుకంటే తన మీద అక్రమ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు పెడతానని బెదిరించి డబ్బులు లాక్కున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతన్నే పిలిపించి ఇంకా డబ్బులు కట్టండి, ఇంకా కావాలి, లేకపోతే గంజాయి కేసు పెడతాను, లేదు పీడీ యాక్ట్ పెడతాను, అక్కడెక్కడో సోషల్ మీడియా మీద పెట్టాము అని బెదిరించడంతో ఇష్టం వచ్చినట్టు అతన్ని మాట్లాడటం, దుర్భషలాడటం, చండాలమైన పనులు పోలీస్ స్టేషన్లో సురేంద్ర మీద చేయటం జరిగింది. మరి పాప సురేంద్ర ఇంటికి పోయి ఎటు డబ్బు కట్టలేనని తెలిసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఆ యేసుప్రభు దయ వల్ల తన ప్రాణాలు కాపాడుకోగలిగాడు. సమయానికి హాస్పిటల్కి పోవటం వల్ల డాక్టర్లు, నర్సులు అతన్ని ప్రాణం కాపాడారు. ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ ప్రభుత్వం ఆ సిఐని సస్పెండ్ చేయండి, అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఏదైతే ఆత్మహత్యకు ప్రేరేపించాడో అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎస్పీ గారిని కలిసాం, సురేంద్ర స్వయాన సంతకం పెట్టి కంప్లైంట్ ఎస్పీ గారికి ఇచ్చాం. చూస్తాం 1-2 రోజులు. ఎటువంటి చర్యలు లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, హ్యూమన్ రైట్స్కి పోతాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం. కేసు వదిలే ప్రసక్తే లేదు న్యాయం జరిగే వరకు. ఇటువంటి అరాచక పోలీస్ ఆఫీసర్లకి కఠినంగా శిక్షించే వరకు, పోలీస్ కేసులు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అన్యాయమైన ఎస్సీ నాయకులు, కార్యకర్తల వైపు నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తుంది.